హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజ్ హైదరాబాద్కి అత్యంత ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటున్నానంటే 4 మ్యాచ్ల్లో ఒకటే గెలిచారు, -1.6 రన్ రేట్. సో ఇది అన్ని టీంల కంటే చాలా తక్కువగా ఉంది. సో ఈ రన్ రేట్ వల్ల ఒక మ్యాచ్ ఎక్కువగా గెలవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్కి. ఇంకా 10 మ్యాచ్లు ఉన్నాయి అండ్ ఇందులో ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 7 మ్యాచ్లు గెలవాలి. ఇంకొక 3 మ్యాచ్లు ఓడిపోయినాం కాదు, కానీ ఖచ్చితంగా 7 మ్యాచ్లు అయితే గెలవాలి. అప్పుడే రన్ రేట్తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్కు వెళ్ళొచ్చు. గుజరాత్ టైటన్స్ మీద బిగ్ చేంజెస్ అండ్ బిగ్ డిసిషన్స్ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేంటో చూసే ముందు, ఇవాళ సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ బాగా చేయగలదు, ఎందుకంటే బ్యాటింగ్కు స్వర్గధామం లాంటి పిచ్ ఇవాళ. సో ఇది ఎస్ఆర్హెచ్కి బాగా సూట్ అయ్యే పిచ్. దీని మీద కూడా చేయకుంటే ఎవరేం చేయలేరు. సో చేస్తారు అని భావించే వాళ్ళంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలాంటి చేంజ్ అయితే బాగుంటుంది అనేది. మనం కామెంట్ చేయగానే వాళ్ళు చేస్తారని కాదు, ఒక డిస్కషన్లా ఉంటుంది అండ్ ఇలాంటి డిస్కషన్సే వాళ్ళకి రీచ్ అవుతుంటాయి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ అయితే 286తో ప్రారంభించి వరుసగా 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యారు. అండ్ ముఖ్యంగా ఇషాన్ కిషన్ చాలా దారుణంగా ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి తర్వాత ఫెయిల్ అవుతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సన్ రైజ్ హైదరాబాద్ ట్రావిస్ హెడ్ ఎప్పుడైతే ఆడతాడో అప్పుడు మాత్రమే గెలుస్తుంది. ట్రావిస్ హెడ్ ఆర్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు హిట్టింగ్ చేసినప్పుడు మాత్రమే స్కోరు చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన బౌలర్స్ నింపాదిగా బౌలింగ్ చేస్తూ గెలుస్తారు. అండ్ ట్రావిస్ హెడ్ ఎప్పుడైతే హాఫ్ సెంచరీ అండ్ అభిషేక్ శర్మ ఒక 30-40 కొట్టినా కూడా తర్వాత వచ్చే నితీష్ కుమార్ అయినా ఇషాన్ కిషన్ అయినా కాస్త రిలాక్స్గా ఆడుతున్నారు. ఒక్క వికెట్ పడగానే ఇప్పుడు హిట్టింగ్ అంతా మనమే చేయాలా అన్నటువంటి ఆ ప్రెషర్లో వీళ్ళైతే అవుట్ అవుతున్నారు. అండ్ ప్రతి బాల్ బాదడమే లక్ష్యంగా కూడా ఆడుతున్నారు. సో ఇవాళ కాస్త ప్లాన్ బి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇషాన్ కిషన్ చూసుకొని ఆడే అవకాశాలు ఉన్నాయి. సో ఒక ప్లేయర్ని అయితే చూసుకొని ఆడమని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ అనికేత్ వర్మ అనూహ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో పైకి వచ్చి బిగ్ హిట్టింగ్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మంచి బ్యాటింగ్ వికెట్ ఉంది. అండ్ గుజరాత్ టైటన్స్లో మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. గుజరాత్ టైటన్స్ స్పెషాలిటీ ఏంటంటే బ్యాట్స్మెన్ తక్కువే ఉన్నారు. ఉన్న 4 బ్యాట్స్మెనే సూపర్గా ఆడుతున్నారు. సో 8 మంది బ్యాట్స్మెన్ ఉన్న అందరు ఫెయిల్ అవుతే ఎస్ఆర్హెచ్లో అవుతుంది. కానీ వాళ్ళ దాంట్లో ఉన్న 4 బ్యాట్స్మెన్ కూడా బాగా ఆడుతున్నారు. ఉన్న బౌలర్స్ అందరు కూడా క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు. సో ఇక్కడ బ్యాటింగ్ వికెట్ కాబట్టి మహమ్మద్ సిరాజ్ అయినా, ప్రసిద్ధ్ కృష్ణ అయినా అండ్ వీళ్ళంతా బౌలింగ్, ఇషాంత్ శర్మ అయినా, వీళ్ళ బౌలింగ్ అంతలా పనిచేస్తుందా, దానికి ఎస్ఆర్హెచ్ భయపడుతుందా అని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ వికెట్ అండ్ రషీద్ ఖాన్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అండ్ సాయి కిషోర్ లాంటి ఒక స్పిన్నర్, వీళ్ళంతా ఒక మంచి బౌలింగ్ యూనిట్. ఇంతకంటే మంచి బౌలింగ్ యూనిట్ను ఏ టీం నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. వన్ ఆఫ్ ద టాప్ బౌలింగ్ యూనిట్ గుజరాత్ టైటన్స్. సో సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఓపెనింగ్ చేస్తారు. అర్షద్ ఖాన్ కూడా ఉన్నాడు, వీళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. సో ఇతడు కూడా బాగానే వేస్తున్నాడు. సో బ్యాటింగ్ వికెట్ మీద వీళ్ళ బౌలర్స్కి ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తారు ఎస్ఆర్హెచ్ అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అయితే హెడ్ అభిషేక్ శర్మ, వీళ్ళని మారుస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఒకవేళ మార్చి అనికేత్ వర్మను ఓపెనింగ్ తీసుకురావాలి కానీ కూడా కొన్ని కామెంట్స్ అయితే నేను చూశాను. కానీ అనికేత్ మిడిల్ ఆర్డర్లో లేకపోతే వన్ డౌన్లో అవసరాన్ని బట్టి వచ్చి హిట్టింగ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, సో వీళ్ళంతా కూడా చాలా కసి మీద ఉండి ఉంటారు, వరుసగా ఫెయిల్ అవుతున్నారు. అండ్ మనకి ఇంతకుముందు మ్యాచ్లో చూసాం సిమర్జిత్ సింగ్, ఒక బ్యాట్స్మెన్ తీసేసి సిమర్జిత్ సింగ్ని తీసుకొచ్చుకున్నారు. అతడే మ్యాచ్ను ఓడించాడు. ఎందుకంటే వికెట్లు పడుతున్న కొద్దీ అతన్ని తీసుకొచ్చాడు కెప్టెన్. సో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇంకొకసారి ఇలాంటి కెప్టెన్సీ చేస్తే ఇంకా చాలా అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వరల్డ్ కప్ అందించినటువంటి కెప్టెన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మీద చాలా కామెంట్స్ అండ్ చాలా విశ్లేషణలు అయితే నేను చూశాను. ఏదేమైనా కూడా ఒక మ్యాచ్ అది పక్కన పెట్టేసినట్లయితే ఇవాళ సిమర్జిత్ సింగ్ ఎలాగూ ఉండడు. ఇతని ప్లేస్లో ఒక బ్యాట్స్మెన్ లేకపోతే రాహుల్ చహార్ని తీసుకొచ్చినా మంచిదే. రాహుల్ చహార్ని అయితే మొత్తం గల్లీ క్రికెటర్లో పక్కన పడేశారు. సో ఇండియా పిచ్చెస్ అంటేనే స్పిన్ పిచ్చెస్. రాహుల్ చహార్, జిషాన్ అన్సారీ, కమిందు మెండిస్ ఈ ముగ్గురు ఆపరేట్ చేసినట్లయితే బాగుంటుంది. ఎలాగో కమిందు మెండిస్ మంచి బ్యాట్స్మెన్ కూడా. సో ఇప్పుడు మనం చూస్తే హెన్రిచ్ క్లాసెన్ తర్వాత అనికేత్ వర్మ, ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ ఒక బ్యాట్స్మెన్ని తీసుకుంటారా సిమర్జిత్ సింగ్ ప్లేస్లో, లేకపోతే రాహుల్ చహార్ లాంటి స్పిన్నర్ని తీసుకుంటారా, లేకపోతే జయదేవ్ ఉనాడ్కట్ లాంటి పేస్ వేరియేషన్స్ ఉన్న బౌలర్ని తీసుకుంటారా చూడాలి. సిమర్జిత్ సింగ్ అయితే ఆడాడు, అతని ప్లేస్లో వీళ్ళే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత టైడే ఆర్ లేకపోతే రాహుల్ చహార్ లేకపోతే జయదేవ్ ఉనాడ్కట్. సో జయదేవ్ ఉనాడ్కట్ అంత మంచి బౌలింగ్ చేసినా కూడా 2024లో ఈసారి ఇతన్ని తీసుకోవడం లేదు. సో ఆ తర్వాత మన కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్ కూడా వస్తున్నారు. కమిందు మెండిస్ బ్యాటింగ్ కూడా బాగుంది, బౌలింగ్ కూడా బాగుంది. కానీ అంత బాగా బౌలింగ్ వేసిన తర్వాత కూడా ఇంకొక ఓవర్ ఇవ్వకపోవడం వల్లనే ప్యాట్ కమిన్స్ మీద అందరికైతే అసహనం వస్తుంది.
అండ్ జిషాన్ అన్సారీకి కేవలం 3 ఓవర్లు మాత్రమే ఇచ్చాడు. అది కూడా ప్యాట్ కమిన్స్ మీద కోపానికి మరొక కారణం. సో వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకు గ్రిప్ కాదు బాల్ అని చెప్పి ఇచ్చానంటున్నాడు. కానీ వాళ్ళని హిట్టింగ్ వెళ్తే వాళ్ళని మార్చాలి. సో మనమే వాళ్ళ గ్రిప్ కాదనుకొని మార్చడం ఏంటి? సో ఇంకా చాలా వివాదాస్పదమైన కామెంట్స్ కూడా వస్తున్నాయి. మ్యాచ్ ఏమైనా ఈ విధంగా ఫస్టే మేనేజ్ చేశారా అని కూడా. సో అవన్నీ మనకు క్లూలెస్ కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. సో మొత్తానికైతే ఇవాళ బ్యాటింగ్ ఖచ్చితంగా ఫైర్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత మంచి బ్యాటింగ్ వికెట్ మన ఓన్ గ్రౌండ్. ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఎలా ఉందంటే హైదరాబాద్లో ప్రతి మ్యాచ్ గెలవాలి, వీళ్ళ బలమే బ్యాటింగ్ కాబట్టి. సో అలాంటి వికెటే లభించబోతుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎప్పట్లా మళ్ళీ ఫామ్లోకి వస్తారు. అండ్ ఇషాన్ కిషన్ ఇవాళ ఫెయిల్ అయితే మాత్రం అతన్ని బెంచ్ మీద కూర్చోబెట్టడం ఖాయం. డెఫినెట్గా ఇషాన్ కిషన్ ఇవాళ సింగిల్ డిజిట్కి పరిమితం అయితే అతన్ని పక్కన పడేస్తారు. ఆ తర్వాత ఐడే ఆర్ సచిన్ బేబీని తీసుకుంటారు. అండ్ అదేవిధంగా మీరు ఒకసారి గుజరాత్ టైటన్స్ బౌలింగ్ చూస్తే చాలా భయంకరంగా ఉంది. మహమ్మద్ సిరాజ్ కసి మీద రగిలిపోతున్నాడు. సో ఇతని బౌలింగ్ ఫాస్ట్ అండ్ స్వింగ్ ఉంది. సో ఇలాంటి బౌలర్లను ఎందుకు కొనలే ఎస్ఆర్హెచ్ అని నాకు అనిపిస్తుంది మెగా యాక్షన్లో. ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఉన్నాడు, ఇతడు కూడా స్టాండర్డ్ బౌలర్. ఒక కాస్త రిలీఫ్ ఏంటంటే రబాడా వెళ్ళిపోయాడు, వీళ్ళ టీంలో ఆడట్లేదు. అండ్ ఆ తర్వాత రషీద్ ఖాన్, ఒకప్పుడు ఎస్ఆర్హెచ్కి ఆడినటువంటి రషీద్ ఖాన్. సాయి కిషోర్ చాలా ఫెంటాస్టిక్ బౌలింగ్ వేస్తున్నాడు, ఇతను కూడా సాయి కిషోర్. అండ్ ఇషాంత్ శర్మ చాలా ఓల్డ్ అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇతని బౌలింగ్లో ఆ స్పీడ్ అనేది తగ్గలేదు, పేస్ వేరియేషన్స్ పెరిగాయి. సో నిస్సందేహంగా ఎస్ఆర్హెచ్ కంటే ఒక 200-300 టైమ్స్ వీళ్ళ బౌలింగ్ అయితే బెటర్గా ఉంది. వీళ్ళ బ్యాటింగ్ మాత్రం కొంచెం వీక్ అని కాదు, బ్యాట్స్మెన్ తక్కువగా ఉన్న ప్రతి ఒక్కరు ఆడుతున్నారు. సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్, ఆ తర్వాత జోస్ బట్లర్, షెర్ఫెన్ రూదర్ఫర్డ్ అండ్ షారూక్ ఖాన్, రాహుల్ టెవాటియా. సో మీరు చూస్తే ఇక్కడ జోస్ బట్లర్ తర్వాత అంత నార్మల్ బ్యాట్స్మెనే. మన నేమ్స్ చూస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్. సో ఇలా నేమ్స్ చూస్తే పేపర్ మీద పులుల కంటే సింహాల కంటే చాలా దారుణంగా ఉంది. కానీ వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో జోస్ బట్లర్ తర్వాత అంత నార్మల్ ప్లేయర్సే, కానీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. 30-40 ఫాస్ట్గా కొట్టేసి వెళ్ళిపోతున్నారు. సో అందుకే వాళ్ళు ఆర్సీబీ మీద కూడా అంత టార్గెట్ని చేజ్ చేశారు. సో మనకి ఇక్కడ ఏంటంటే నిన్న ముంబై ఇండియన్స్ కూడా ఆల్మోస్ట్ 200ని చేజ్ చేసింది. ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఎలా తయారైందంటే ప్రతి బాల్ 6 కొట్టాలి, అలా వెళ్ళినప్పుడు మాత్రమే మేము గెలుస్తామని ఎలా తయారయ్యారు. కాస్త చూసుకొని ఒకరిద్దరు బ్యాట్స్మెన్ వికెట్ మీద స్టాండ్ ఇచ్చి చివర్లో కూడా హిట్టింగ్ చేయొచ్చు. మనం చెప్పుకున్నట్లు లాస్ట్ 10 ఓవర్లో కూడా హిట్టింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా గుజరాత్ టైటన్స్ టీం కంటే బ్యాటింగ్లో 100% కంటే ఎక్కువగా ఎస్ఆర్హెచ్ మంచి ఫామ్లో కనిపిస్తుంది. అంటే మంచి లుకింగ్లో, అంటే బ్యాట్స్మెన్ చాలా భయంకరమైన బ్యాట్స్మెన్ ఉన్నారు గుజరాత్ టైటన్స్ కంటే. కానీ బౌలింగ్లో గుజరాత్ టైటన్స్ బౌలింగ్ అయితే చాలా అరాచకంగా కనిపిస్తుంది. దీన్ని ఎలా కొడతారు మరి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అనేది చూడాలి. మెయిన్గా ఇక్కడ సిరాజ్ ఏంటంటే అతనికి సహకరించని పిచ్ అయినప్పుడు చాలా భారీగా రన్స్ ఇస్తాడు. సో ఇక్కడ ఎలాగో వాళ్ళకి సహకరించని పిచ్లే. ప్రసిద్ధ కృష్ణ కాస్త బౌన్స్ ఎక్కువగా ఉన్న బాల్స్ వేస్తాడు. సో వీళ్ళ బౌలింగ్ని కొట్టవచ్చు నాకు తెలుసు, ఎందుకంటే ఇది బ్యాటింగ్కి అనుకూలించే పిచ్, స్వింగ్ లేదు కాబట్టి వీళ్ళ బౌలింగ్ని కొట్టవచ్చు. అండ్ ఆ తర్వాత స్పిన్నర్ రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్కి అనికేత్ వర్మ బ్యాటింగ్లో చుక్కలు చూపించే అవకాశాలు ఉన్నాయి. సో మన బౌలింగ్ చూసినట్లయితే మహమ్మద్ షమి ఇప్పటి వరకు కూడా ఇంకా ఫైరింగ్ అయితే లేదు. సో ఒక వికెట్ తీశాడు, కాస్త రన్స్ తక్కువ ఇచ్చాడు, కానీ బౌలింగ్ అయితే ఫెయిల్ అవుతున్నాడు. హర్షల్ పటేల్ ఫెయిల్ అవుతున్నాడు. కంప్లీట్గా బౌలింగ్లో అందరు ఫెయిల్. ఎవరైనా పాస్ అయ్యి మంచి బౌలింగ్ వేస్తున్నప్పుడు మన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వాళ్ళని పక్కన పెట్టేసి వేరే వాళ్ళని తెస్తున్నాడు. సో ఇది కాస్త వివాదాస్పదంగా ఉంది. బౌలింగ్ యూనిట్ అయితే ఇవాళ మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్ అండ్ అదేవిధంగా మంచి కమిందు మెండిస్, జిషాన్ అన్సారీ, రాహుల్ చహార్ ఇలా ముగ్గురు స్పిన్నర్తో వెళ్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం పిచ్ కండిషన్స్ అండ్ అవన్నీ దాన్ని బట్టి ఎలా ఉంటుందో. సో ఇవాళ అయితే 300 వికెటే, కానీ బ్యాటింగ్లో మాత్రం అదే స్పీడ్ ట్రావిస్ హెడ్ అయితే కొనసాగిస్తాడు, అభిషేక్ శర్మ అయితే కొనసాగిస్తాడు. వాళ్ళు అవుట్ అయ్యాక కాస్త స్లోగా ఆడడం మాత్రం ఖాయం. వీళ్ళు ముందే ఫిక్స్ అయి ఉంటారు నాకు తెలిసి. ఇవాళ ప్రతి బాల్ మనం ఒప్పకూడదు, వికెట్స్ని బట్టి ఆడాలని కోచ్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.